సో NS 400 లా మోడ్ ఇప్పటిదాకా జరగలే అనుకుంటా. నాకు నిజంగా తెలియదు. హాయ్ బాయ్ మేము పోతున్నాం ఫ్రెండ్స్ అనేది ఇల్లీగల్ వస్తుంది, కాకపోతే పెట్టిద్దాం అని అనుకుంటున్నా. ఎందుకంటే ఆ యాప్ పేరుండ కనిపిస్తలే కానీ అన్ని పెద్ద పనులు అయితే కనిపిస్తున్నాయి. సో మన బైక్ ర్యాప్ అయితే వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఎక్కిస్తాం. హైదరాబాద్ లో అయితే మన బైక్ మోడిఫికేషన్ కలర్ అయితే లేదు. We are riding Yamaha R15 MO of mod 3, 2, 1. So hey guys, welcome to the vlog. Bike living అయితే వెళ్తున్నాం అనమాట. సో లైక్ ఐ గెస్ ఇది NS 400 అనుకుంటా. ఫస్ట్ మోడ్ అనుకుంటా అన్నాడు. సో NS 400 లా మోడ్ ఇప్పటిదాకా జరగలే అనుకుంటా. సో తను తెచ్చాడు, ఈ గోయింగ్ టు బి ద ఫస్ట్ ఐ గెస్. సో అలా అనమాట. సో మన బైక్ ట్రాక్, మన బైక్ మోడిఫికేషన్ కూడా చూడలేదు. సో మేక్ షూర్ మీరు కూడా అందరూ వెయిట్ చేయండి. సో మన బైక్ ర్యాప్ అయితే వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఎక్కిస్తాం. ఐ గెస్ ఆ కలర్ కాంబినేషన్ మన హైదరాబాద్ లో అస్సలే లేదు. చాలా రేర్ కాంబినేషన్. మోస్ట్లీ ఇది మనం కేరళ డిసైడ్ చూసాం కానీ హైదరాబాద్ లో అయితే మన బైక్ మోడిఫికేషన్ కలర్ అయితే లేదు. సో సూన్ గా మొత్తం మనం చేపిస్తున్నాం అనమాట. సో నెక్స్ట్ యూ ఆల్వేస్ అప్డేట్ విత్ అవర్ మ్యానిటో. సో ఇట్స్ గోయింగ్ టు బి అవర్ మ్యానిటో 2.0 వర్షన్ అనమాట. ఆ వర్షన్ అయితే మామూలుగా ఉంటుంది. సో బడ్జెట్ లో కొంచెం తేడా వీరా కొడుతుంది. ఎందుకంటే ఎస్టిమేషన్ బడ్జెట్ ఫ్రెండ్లీ కాస్ట్ ఎఫిషియన్సీ కూడా చూస్తున్నారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు దీనికి ఆర్డర్ ఇప్పుడే 3 లక్షల దాకా పెట్టిన రిపేర్లకు తెలియకుండా చేయకుండా 3 లక్షల కంటే ఎక్కువ పెట్టిన. సో ఇప్పుడు ఇంకొక 1 లక్ష ఎక్కువ చేయాలని నేను అనుకుంటలేను. సో ఐ థాట్ ఏం చేద్దామంటే నేనేమనుకున్నా అంటే చలో బతికైతే చేపిద్దాం, బట్ కొంచెం ఫ్రెండ్లీ బడ్జెట్ లో చేపిద్దాం. అండ్ విత్ ఆల్ మోడ్స్ మనం ఏమేమనుకున్నామో అవన్నీ చేపిద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఎగ్జాస్ట్ మొత్తం మోడిఫికేషన్ లా చేంజ్. ఎందుకంటే ఎగ్జాస్ట్ అనేది ఇల్లీగల్ వస్తుంది, కాకపోతే పెట్టిద్దాం అని అనుకుంటున్నా. ఎందుకంటే ఐ హ్యావ్ టు అమౌంట్ టు ఎంజాయ్ ఇట్. సో వేరే బండి కొనుక్కొని అది కూడా కొంచెం చూద్దాం అన్నట్టు. సో లెట్స్ సీ ఏదైతే అది విల్ డూ. ఫాలో ద సిగ్నల్ రూల్స్. లేదంటే బ్రేక్ చేయకపోతే ఇట్లా పోయి తిరిగినాను. అంతేగాని సిగ్నల్ రూల్స్ బ్రేక్ చేయకండి. సేఫ్టీ ఇంపార్టెంట్. వేర్ హెల్మెట్ ఆల్వేస్ వైల్ యూ డ్రైవ్. ఎందుకంటే బ్రో పడ్డా ఏం బాధ లేదు బ్రో. 2-3 దెబ్బలు తగ్గుతాయేమో కానీ నెత్తికి దెబ్బ తగిలిందనుకో ఇట్స్ చాలా డేంజరస్. దానివల్ల మీరు కూడా ఏమైనా హెల్త్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. సో ఆల్వేస్ వేర్ హెల్మెట్ అయితే పక్కా. సేఫ్టీ గేర్స్ వాడితే ఇంకా బెటర్ అంట. బ్రో ఇంకా క్రేజ్ ఉంటే వెబ్సైట్ నేను మీకు గూగుల్ మ్యాప్స్ చూపిస్తా. ఏంటంటే ఒక సర్టన్ యాంగిల్ దాకా నాకు ఎంత దాకా అయితే కంట్రోల్ ఉంటారో ఆ యాంగిల్లోనే లీన్ చేసుకుంటూ వచ్చాను అనమాట. దట్ వాజ్ అ క్రేజియస్ట్ మూమెంట్ ఎవరు. ఎందుకంటే కార్నరింగ్ ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ ఉంటుంది ఆ ప్లేసెస్ లో నేను కార్నరింగ్ వేరే లెవెల్. అంటే కొద్దామని నేనేదో పెద్ద చెప్తానే కానీ బట్ ఐ లవ్ టు డూ ఇట్. కింద పడ్డ పర్వాలే కానీ ఐ లవ్ టు డూ ఇట్ అంతే అనమాట. అదే కైండ్ ఆఫ్ ఏమంటారు అంటే చెప్పలేను. కైండ్ ఆఫ్ ఏంటంటే అంతే అది
ఎందుకంటే ఏం చెప్పలేదు బండి కష్ట కార్డర్ మళ్ళా బ్యాలెన్సింగ్ స్టాప్ ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల బైక్ నేను తీసుకుందాం అనుకుంటున్నా. Today we are riding Yamaha R15 MO of model year అంటే 2025 అనమాట, 2025. సో ఈ బండి గురించి మీకు డీటెయిల్ రివ్యూ కావాలంటే సూన్ మన ఛానల్ కాకుండా ఇంకో ఛానల్ ఓపెన్ చేసి ఆ ఛానల్లో అన్ని బైక్ రివ్యూస్ అనుకుంటున్నాం. సో అది కూడా ఇద్దాం. సో మీరేమంటారు చెయ్యమంటే కామెంట్ చేయండి. సో లెట్స్ గో. ఇదే ఫామ్ హౌస్ అనమాట. సో బయట అయితే చాలా బైక్స్ అయితే లైనప్ అయితే ఉన్నాయి. ఐ గెస్ బండి ఏరుండో మనకు తెలియదు. సో లెట్స్ ఎందుకంటే అన్నీ కొంచెం ఓకే బెటర్. అలా జిఎస్ఎన్ ఉండే ఒక్కటి చూసా అండ్ అట్లయితే బండ్లు అయితే ఉన్నాయి. యో మన సూర్య ఆడనే ఉంది. ఓ హాయ్ బండి అయినారే రిలీవింగ్ ఏరుండే కనిపిస్తలే కానీ అన్ని పెద్ద బండ్లు అయితే కనిపిస్తున్నాయి. నీ బండి ఏరుండి చూడంగానే స్విమ్మింగ్ పూల్ లేదు ఇంకా. అండ్ ఒక్కంది వల్లే నాది ఇప్పటికైతే 2 పడ్డాయి. మళ్ళీ అట్లా కొట్టినాం పెట్టరా. వాళ్ళతో 2 అనుకుంటా పడితే అయిపోయి పర్లేరా బే నాకేంది ఓవర్. నిఖిల్ బ్రో ఫైనల్లీ గెలిచిండు, 100 రూపాయలు గెలుచుకుండు. గైస్ ఇప్పుడైతే బైక్ రిలీవింగ్ అనమాట. సో బండి ఇక్కడ ఉంది. సో దిస్ ఈస్ ద బైక్ ఓనర్ సూర్య. అది బైక్ రిలీవింగ్ స్పాట్. ఇక్కడ 3-4 క్యామ్స్ పెట్టిండు. దిస్ ఈస్ ద పబ్లిక్, మన వీవ్ పబ్లిక్. థ్యాంక్ యూ సో మచ్ అందరూ వచ్చినందుకు. ప్రౌడ్గా చెప్పగలను ఎందుకంటే ఈ బైక్ కస్టమైజ్ చేద్దామని చెప్పేసి నేను చాలా లిటరలీ వెయిట్ చేశా. ఆల్మోస్ట్ డైలీ నా యూట్యూబ్ హిస్టరీలో చూసుకుంటూ ఉంటా, అరే ఎవడైనా మోడిఫై చేసిండా డైలీ చెక్ చేసుకుంటా. ప్లీజ్ ఇంకొకసారి ఆర్ యు ఎక్సైటెడ్? 5 4 3 2 1 అలా టెస్ట్ ఇస్తాం. 2 1 థ్యాంక్ యూ సో మచ్ మధు కూడా, ఎందుకంటే ఈ ప్యాటర్న్ ఇప్పుడు వరకు ఎక్కడ లేదు. ద ఫస్ట్ కలర్ మనం డిజైన్ చేసుకొని. దిస్ ఈస్ ద ఫస్ట్ ఎవర్ మోడిఫైడ్ NS400 ఇన్ ఇండియా అనమాట. సో ఫస్ట్ దాని పేరు వచ్చేసి మార్కో 400G అని పెట్టిండు. సో ఈ బండి ఓనర్ వచ్చేసి మికీ పైలట్. సో ఇగో ద ఓనర్ ఆఫ్ ద బైక్. సో టోటల్లీ మోడిఫైడ్ అనమాట, డిఫరెంట్ మోడిఫికేషన్ చేపించిండు. అండ్ ఈ బండి వచ్చేసి ఇన్ ద కైండ్ ఆఫ్ 2 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ర్యాపింగ్ అయింది. వన్ ఈజ్ అబౌట్ హైడ్రాలిక్ డ్రిప్. సో ఇది కనిపిస్తుందా, ఇది హైడ్రాలిక్ డ్రిప్, ఇదేంటంటే వ్రాప్ అనమాట. సో ఇట్లనే కాంబినేషన్ ఇది వచ్చేసి మళ్ళీ వ్రాప్, ఇది హైడ్రాలిక్ డ్రిప్. సో ఇచ్చినట్టయితే ఇది కూడా ఏంటి వ్రాపే. సో స్టిక్కరింగ్ వ్రాప్. అండ్ బ్యాక్ కమింగ్ టు ద బ్యాక్
ఇట్ హ్యాస్ ఎ వెరీ గుడ్ కలర్ కాంబినేషన్. ఎందుకంటే సో గైస్ చూస్తే బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఇచ్చిండు. సో ఈ రెడ్ అనేది క్యాండీ రెడ్ కలర్ అనమాట. నాకు నిజంగా తెలియదు. హాయ్ బాయ్ మేము పోతున్నాం ఫ్రెండ్స్.